స్త్రీల కూడికలో పాల్గొన్న మీ అందరికీ వందనాలమ్మా. స్త్రీలందరూ కూడా మీ పనులు ముగించుకొని ఓపికగా ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఈ స్త్రీల కూడికలో పాల్గొన్నారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. అమ్మా, బైబిల్లో రాయబడి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. వాస్తవంగా మాట్లాడాలంటే ఇల్లును కట్టుకునేటువంటి బాధ్యత మీదేనమ్మా. స్త్రీలైనటువంటి మీరు, మీ చేతుల్లో ఉంటుంది. ఇల్లు కట్టబడాలన్నా కూల్చబడాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడైనా స్త్రీల కూడికలు ఉంటాయి కానీ పురుషుల కూడికలు చాలా తక్కువగా ఉంటాయి. స్త్రీల కూడికలే ఎందుకు ఉంటాయని ఆలోచించారా? ఎందుకంటే బాధ్యత ఎక్కువ. దేవుడు ఇంటి బాధ్యత మీకు ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా ఉంటేనే ఇల్లు కట్టబడతాయి. అందుకని స్త్రీలైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పూట ఒక స్త్రీ గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆ స్త్రీ యొక్క చరిత్ర, అసలు ఎవరు ఆ స్త్రీ, అసలు ఆమె మనకేమి నేర్పిస్తుంది, మరి ముఖ్యంగా స్త్రీలైన మీకు ఆమె జీవితం నుండి నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటి? నేను ఒక ప్రశ్న అడిగేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. బైబిల్ అంతటిలో దేవుని కొరకు నిలబడిన ఎంతమంది ప్రవక్తి స్త్రీలు ఉన్నారు? ప్రవక్తలు పురుషులు ఉంటారు కదా, పురుషులైతే ప్రవక్తలు అంటారు, స్త్రీలైతే ప్రవక్తి అంటారు. ఎంతమంది ప్రవక్తి స్త్రీలు ఉన్నారు బైబిల్లో? నా ప్రశ్న అర్థమైందా? ప్రవక్తి స్త్రీ అనేది ఒక ఆమె ఉందయ్యా. దెబోరా గారమ్మ. ఎంతమంది అన్న మీరు? దెబోరా, మిరియాము, మిరియాము, వెరీ గుడ్. అన్న, వెరీ గుడ్. అన్న, రూత్ అయ్యా. రూత్ అమ్మయ్యా. రూతు ప్రవక్త కాదమ్మా, రూతు ప్రవక్తి కాదు. ఫిలిప్పు కుమార్తెలు, ఫిలిప్ కుమార్తెలు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకొక ఆమె ఉందండి, ఇంకొక ఆమె ఉంది. వెరీ గుడ్. బైబిల్లో మొత్తము మీరు చెప్పినటువంటి జవాబు కరెక్ట్. మొత్తం బైబిల్లో 5 ప్రవక్తి స్త్రీలు ఉన్నారు. 5. వారిలో మిరియాం ఒక ఆమె, దెబోరా ఒక ఆమె, హుల్దా అనేటువంటి ఒక ఆమె, అన్న ప్రవక్తి అనే ఒక ఆమె, ఫిలిప్పు కుమార్తెలని వాళ్ళొక 4. మొత్తం కలిపితే బైబిల్లో ఒక 5 చోట్ల దేవుని కొరకు నిలబడిన ప్రవక్తి స్త్రీలు ఉన్నారు. దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నారంటే సాతాను పక్షాన ఉన్న ప్రవక్తి స్త్రీలు కూడా ఉంటారు కదా. యెహోవా ప్రవక్తలు ఎలా ఉన్నారో బయలు ప్రవక్తలు కూడా ఉన్నారుగా బైబిల్లో, వారు కూడా ఉన్నారు. వారెవరంటే తప్పుడు స్త్రీలు, నోవాద్య, యెజబేలు. వీళ్ళు నోవాద్య అని ఒక ఆమె ఉంది. నోవాద్య నెహెమ్యా గ్రంథములో ఉంటుంది ఆమె. తర్వాత యెషయా 8:8 కూడా ఒక ప్రవక్తి అని ఒక ఆమె ఉంటుంది. వీళ్ళందరూ సాతాను సంబంధమైన ప్రవక్తులు, దైవ సంబంధమైన ప్రవక్తులు. ప్రవక్తి అంటే ఎవరంటే దేవుని మాటను, జరగబోయేటువంటి విషయాన్ని ధైర్యంగా ప్రజలకు చేరవేసేవారే ప్రవక్తలు. దేవుడు పురుషులను వాడుకున్నాడు. ప్రవక్తలు అంటే మీ అందరికీ తెలుసు, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఓబద్య, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. ప్రవక్తలని దేవుడు ఎలా వాడుకున్నాడో ఈ 5 ప్రవక్తి స్త్రీలను కూడా దేవుడు బహుబలముగా వాడుకున్నాడు. నిజం చెప్పాలంటే దేవునికి లింగభేదం ఏమీ లేదు. ఆయన ఎవరినైనా వాడుకొనగలడు, ఆయన ఎవరినైనా ఉపయోగించుకోగలడు. బైబిల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారి అందరినీ ఒక చోట కూడుకునేటట్లుగా చేసి స్తుతి ఆరాధన చేసింది ఒక స్త్రీ ప్రవక్త మిరియాము. అవునా కాదా? అవునా? మొదటి స్త్రీ ఆరాధన చేసింది ఎవరమ్మా? అసలు మొదట గుంపుగా ఆరాధన జరిగింది ఎక్కడ బైబిల్లో మీరు చెప్పండి. ఎర్ర సముద్రం, అదే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం దాటిన తర్వాత అందరూ నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆరాధన నడిపించింది ఎవరు? మిరియాము.
న్యాయాధిపతిగా నిలబడినటువంటి మొదటి స్త్రీ ఎవరు? దెబోరా. దెబోరా. ఆమె మొదటి న్యాయాధిపతి, స్త్రీల న్యాయాధిపతి ఆమె. ఇంకా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తుని మరియమ్మ కాకుండా చూసిన ఒక స్త్రీ ఎవరండి? మొదట చూసిన స్త్రీ ఎవరు? మరియ 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 కాకుండా, తల్లి కాకుండా. తల్లి కాదు, మగ్దలేని మరియ. మగ్దలేని మరియ. అన్నా ప్రవక్తి అని ఒక ఆమె లూకాసు వార్తలో కనిపిస్తుంది కదా. ఆ అన్న చూసింది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మొదట ఆరాధించింది స్త్రీయే. న్యాయాధిపతిగా ఉంది ఒక ప్రవక్తి అయిన స్త్రీ. యేసు ప్రభువును చూసింది ఒక ప్రవక్తి అయిన స్త్రీ. అపోస్తుల కార్యములలో నలుగురు ఒకే తండ్రికి ప్రవచించినది ఎవరు? ఫిలిప్పు కుమార్తెలా కదా. అంటే వీరందరూ నిజం చెప్పాలంటే బహుబలంగా దేవుని పనిలో వాడబడిన వారు. ఒకరు ఆరాధనలో ప్రవచించిన వారు, ఒకరేమో యేసుక్రీస్తుని చూచే వరకు అక్కడే ఉంటానని, పెనిమిటి లేకపోయినా, భర్త లేకపోయినా దేవుని మందిరంలో కనిపెట్టి, దేవుని మందిరంలో దేవుణ్ణి చూడడం కోసం పరితపించినటువంటి ఒక స్త్రీ అన్న. ధైర్యంగా ఒక మగపిల్లోడు యుద్ధానికి వెళ్ళాలని భయపడుతుంటే, నువ్వు భయపడొద్దు, నేనుంటా, నేను నిలబడతానని నిలబడిన వ్యక్తి దెబోరా. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు నేను అందరి గురించి చెప్పాను, కానీ ఒక ఆమె గురించి మీతో చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు ప్రసంగం ఆమె గురిండే. ఆమె ఎవరంటే హుల్దా. ఎవరు? ఆమె పేరేంటి? హుల్దా. ఏం పేరు ఆమె పేరు? హుల్దా. అసలు ఈ హుల్దా ఎవరు? ఈ హుల్దా స్త్రీలకు ఏమి నేర్పిస్తుంది? అమ్మ అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఈ హుల్దా నేర్పించేటువంటి విషయం ఏమిటి? కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ హుల్దా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈమె ఎవరు, ఏమో మనకేమి నేర్పిస్తుంది, ఏమో మనం తెలుసుకునే పాఠం ఏమిటి, ఏమో అసలు ఏం పేరుకున్న అర్థం ఏమిటి, ఏమో స్త్రీలకు అసలు ఏం పాఠం నేర్పిస్తుంది, ఇవన్నీ కూడా ఈ పూట మనం తెలుసుకుందాం. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఎవరి గురించో చెప్తున్నాడు లేండి మాన్యుల్ బ్రదర్ అని సైలెంట్గా ఉండొద్దు. అసలు ఈమెవరు? నిజం చెప్పాలంటే మరుగైపోయిన గొప్ప స్త్రీల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ స్త్రీల కూడికల్లో. ఆమె హుల్దా. హుల్దా అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే చురుకుదనం అని ఒక అర్థం వస్తుంది. చురుకుదనం. హుల్దా అంటే ఏంటి? చురుకుదనం. ఈ హుల్దా అనేటువంటి స్త్రీ చురుకుగా ఉండే అర్థం వస్తుంది. అమ్మా స్త్రీలరా, చురుకుగానే ఉంటున్నారా? బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. అమ్మ మీరు చురుగ్గానే ఉంటున్నారా? కొంతమంది స్త్రీలు ఎప్పుడు సోమరిపోతులే, ఎప్పుడు సోమరిపోతులే. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారని బైబిల్లో రాయబడి ఉంది? చురుకైన వారు. చురుకైన వారు. చురుకైన వారు. మీలో ఆ చురుకుతనం ఉందమ్మా? చురుగ్గా ఉంటున్నారా? కొంతమంది స్త్రీలు ఎప్పుడు నీరసంగా ఉంటారు. సామెతలు మీకు బాగా తెలిసిన విషయమే. సామెతలు 31వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఆమె ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ అని, ఆమె గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉంటుందమ్మా. ఇందాక ఒక పాట పాడానే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని. అప్పుడు ఆ గుణవతి అయినటువంటి భార్య చురుకుగా పెందలాడే లేస్తుందని వాక్యంలో ఉందా? ఆమె ఎప్పుడో 10 గంటలకు లేస్తుందని వాక్యంలో ఉందా? చీకటితోనే అమ్మ స్త్రీలారా, ఈ రోజుల్లో చురుకుతనం తగ్గిపోతుంది. ఈ హుల్దా అనేటువంటి ఒక స్త్రీ పేరుకి అర్థం చురుకుతనం. ఈరోజు నువ్వు చురుగ్గా ఉంటున్నావా? బైబిల్ ప్రకారం చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం, అదృష్టం. నువ్వు చురుగ్గా ఉంటే నువ్వు భాగ్యం పొందినట్లే. చురుగ్గా ఉండాలి. తర్వాత ఈ హుల్దా అనే పేరుకి ఇంకొక అర్థం కూడా ఉంది, దాచబడి ఉన్నది అని అర్థం. ఈమె హుల్దా అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి కాదు. కొంతమందికి ఈ పేరు ఈరోజు కొత్తగా వినుండొచ్చు. ఈ హుల్దా అనే పేరు ఇంతకుముందు మీరు వినుండకపోవచ్చు. ఈమె దాచబడి ఉన్నది, కానీ గొప్ప ప్రవక్తిగా నిలబడింది. ఈమె ఎంత గొప్ప ప్రవక్త అంటే
మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈమె బైబిల్‌లో ఈమె గురించి ఎక్కడ ఉంటదంటే, 2వ రాజుల గ్రంథం 22 అధ్యాయం 14 వచనం. ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 22 అధ్యాయం 14 వచనం. కాబట్టి యాజకుడైన హిల్కియా కాబట్టి యాజకుడైన హిల్కియాయు హిల్కీయాయును, అహీకామును అహీకామును, అక్బోరును అక్బోరును, ఆఫానును షాఫానును, అషయను ఆషాయేయను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ప్రవక్తి అయిన హుల్దా యుద్ధకు వచ్చిరి. నిజం చెప్పాలంటే ఈమె ఎవరి కాలంలో ఉందో తెలుసా? ఇర్మియా ప్రవక్త, జఫన్యా, మంచి ప్రవక్తలు ఉన్న కాలములో యాజకులట దేవుడు ఏమంటున్నాడో దేవుడి మాటను మాకు చెప్పమ్మా అని ఈమె దగ్గరకు వచ్చారంట. ఈ హుల్దా అనేటువంటిది ఆమె దగ్గర. అప్పుడు ఇర్మియా ఉన్న కాలం అది, జఫన్యా ఉన్న కాలం అది. ఆ కాలములో ఈ హుల్దా దగ్గరకు వచ్చారు. అంటే దేవుడు పురుషులనే వాడుకుంటాడని కాదు, స్త్రీలని కూడా బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి లింగ భేదమేమీ లేదు. వాళ్ళు వీళ్ళు అనేటువంటిది దేవుడికి ఏమీ లేదు. దేవుడు ఎవరినైనా తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. అందుకు ఉదాహరణే ఈ హుల్దాని దేవుడు వాడుకున్నాడు. హుల్దా ఏం రాజభవనంలో లేదండి. హుల్దా ఏం గొప్ప ప్రవక్తిగా పేరేం పొందలేదు. ఒక చిన్న ప్రవక్తిలుగా ఎలా మారుతారంటే దేవుని మాట విని దేవుడు పిలిస్తే ప్రవక్తులు అవుతారు. ఈమె ఒక ప్రవక్తి. ఈమె దగ్గరికి దేవుడు వచ్చాడు. పురుష ప్రవక్తలు ఉన్న దేవుడు స్త్రీనే ఎన్నుకున్నాడు. స్త్రీని ఎన్నుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఏమని అడుగుతున్నారు, హుల్దా దగ్గరికి వచ్చి, అమ్మా మాకు ఒక డౌట్ ఉంది, అది చెప్తావా? జాగ్రత్తగా మీరు వినండి. రాజైన యోషియా పరిపాలించే కాలం అది. యోషియా ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవాలయములో మరమ్మతులు చేస్తున్నారు. దేవాలయం అంతా పాడైపోతే ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి అన్నీ కూడా రాజు విని భయపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేశం ఏమైపోతుందో అని భయపడుతున్నారు. నిజంగా దేవుడి మాట వారికి అర్థం కావట్లా. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడ పడితే అక్కడ పడిపోతే బాగు చేస్తుంటే దొరికిందండి. ఆ నా వాక్యాన్ని తీసుకొని వీళ్ళందరూ కూడా ఈమె దగ్గరికి, రాజు, ప్రధాన యాజకులు, అధికారులు అందరు కలిసి ఒక ఆడమ దగ్గరికి వెళ్ళారు, హుల్దా దగ్గరికి. దేవుని అభిషేకం ఉంది హుల్దా దగ్గర. దేవుని అభిషేకం ఉంటే రాజులు, ప్రధాన యాజకులు, అధికారులు హుల్దా దగ్గరకు వచ్చారు. ఇక్కడ మీకు పాయింట్ వైజ్గా చెప్పాలంటే, స్త్రీలారా నా మాటలు కాస్త అర్థం చేసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. నెంబర్ 1, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. రాసుకోండి, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు కావాలంటే రాసుకో, దేవుడు నన్నే వాడుకుంటాడు. రాసుకో స్త్రీగా, దేవుడు నన్ను వాడుకుంటాడని రాసుకో. పురుషులనే కాదు స్త్రీలని వాడుకుంటాడు. మాట్లాడాలనుకుంటే ఇర్మియాని పిలిపించవచ్చు, జఫన్యాని పిలిపించవచ్చు. కానీ దేవుడు ఒక స్త్రీ ద్వారా రాజులు, అధికారులు ఆమె దగ్గరికి రప్పించారు. 2, స్త్రీ దేవుని మాటకు లోబడితే స్త్రీ దగ్గరకు అందరూ వస్తారు. గుర్తుపెట్టుకో, ఈరోజు కొంతమంది స్త్రీలు అంటారు, హల్లెలూయా, కొంతమంది స్త్రీలు అంటారు, అయ్యా నా భర్త నా మాట వినట్లేదు, నా పిల్లలు అస్సలు నా మాట వినట్లేదు, అయ్యా ఎవరు నా మాట వినట్లేదు, నా మాట అంటేనే ఎవరు వినట్లేదు, నా మాట అంటే ఎవరు వినట్లేదని కొంతమంది స్త్రీలు బాధపడతా ఉంటారు. మీకు ఒక సీక్రెట్, నీ భర్త నీ మాట వినాలన్నా, నీ పిల్లల్ని మాట వినాలన్నా నువ్వు దేవుడి మాట విను. దేవుని మాట వినేవారిని వెతుక్కుంటూ ఇతరులు వస్తారు. ఒకటే, నీ పిల్లలు మాట వినట్లేదా, స్త్రీగా వారిని శపించొద్దరే, నువ్వు ఎన్న నాశనం అయిపోతావురా, రే నువ్వు ఇట్రా, నువ్వు అట్రా, నేనున్నంత కాలం నీకు విలువ తెలియదురా, నేను చచ్చిపోతే నీకు విలువ తెలుసుద్దని నువ్వు చంపుకోవద్దు తల్లి. దేవుడి కోసం నువ్వు బ్రతకాలా, నువ్వు చంపుకోవద్దు. అరే నేను పోతే తెలుసుద్దిరా, తల్లిదండ్రులు లేనోళ్ళకి తెలుసుద్ది. ఆ మాట కూడా అనకూడదు. తల్లిదండ్రులు ఉన్నారుగా పిల్లలకి,
అట్లాంటి మాటలను కూడా దేవుడు ఉంచాడుగా, నీ పిల్లల్ని అనాథులుగా చేయలేదు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? పిల్లల్ని శపించడం కాదు, నువ్వు దేవుడి మాట విని నీ పిల్లల మీద దేవునికి చెప్పయ్యా, నా పిల్లల మాట ప్రేమతో మార్చుకోండి. తల్లులారా, భర్తను పిల్లలను ప్రేమతో మార్చుకోండి, బెదిరింపులతో కాదు, డైలాగులతో కాదు. ఈరోజు పిల్లలు వారి వారి చేతిలో ఉండట్లేదు, చాలా మంది తల్లులు బాధపడుతున్నారు, కాదనట్లేదు. ప్రేమతో మార్చుకోండి. ఎంత కఠినమైనటువంటి పిల్లలైనా ప్రేమతోనే మారుతారు. కొంతమంది అంటారు అటెట్ట మారుతారయ్యా అని. ఒక తల్లి ఉందండి, ఆ తల్లి అగస్టిన్ అనేటువంటి ఒక దైవజనుని తల్లి. ఆ కొడుకు ఎంత పనికి మాలినోడంటే, తిరగని అమ్మాయి లేదు, చేయరాని పాపం లేదు, తీసుకురాని గొడవ లేదు, తీయని పరువు లేదు. అలాంటి ఆ వ్యక్తి అండి అగస్టిన్. ఆ తల్లి ఏం చేసిందంటే, నా పిల్లలు మాట వినట్లేదు, నా పిల్లోడు మాట వినట్లేదని వాడిని హింసించాల. దేవుని పాదాలు యొద్ద కన్నీరు గార్చడం మొదలుపెట్టింది. అయ్యా, నేనైతే నా పిల్లోడికి ఎంత చెప్పినా వినట్లేదు, నా పిల్లోని పట్టుకో, నా పిల్లోని పట్టుకో, నా పిల్లోని పట్టు, ఇదే ప్రార్థన. అందరూ ఆమెను దూషించారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆమె కుమారుడు ఎంత మారు మనసు పొందాడంటే, ఆయన పేరుకు ముందు ఒక పేరు తగిలిచ్చారు, సెయింట్ అగస్టిన్. సెయింట్ అంటే పరిశుద్ధ, పరిశుద్ధ అగస్టిన్ అనే పేరు వచ్చేసింది. పనికి మాలిన వాడే ఎంతగా మారాడంటే, తాను ఒకప్పుడు ఏ అమ్మాయి కోసం తిరిగాడో అదే అమ్మాయి తన దగ్గరకు వచ్చి, నువ్వు నాకు కావాలి అని అడిగితే, అమ్మా నేను నీ దగ్గరకు రానమ్మా, నేను మారిపోయానని అక్కడి నుండి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ తల్లి ప్రార్థన. ఈరోజు ఒకటి, ఈ హుల్దా ఏం నేర్పిస్తుంది? ఏమో దేవుని మాట విన్నది. ఈమె దగ్గరికి రాజులు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఈమె దగ్గరికి ప్రధాన యాజకులు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఈమె దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకటి, స్త్రీలారా, తొందరపడొద్దు. నీ దగ్గరకు అందరు రావాలంటే నువ్వు దేవుడి పాదాల యొద్ద ఉండాలి. గొడవలు అయ్యాయా? అందరూ చులకనగా చూస్తున్నారా? నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారా? తల్లి, గొడవలు ఆడొద్దమ్మా, ఆవేశపడొద్దమ్మా, దేవుడికి లోబడు, అందరూ నీ పాదాల యొద్దకు వస్తారు. ఎవరైతే నిన్ను నీ కుటుంబాన్ని తక్కువగా చూస్తున్నారో వారే నీ పాదాల యొద్దకు వస్తారు. నువ్వు చేయాల్సింది ఒకటి, దేవుని పాదాల దగ్గరికి రా. దేవుని పాదాల యొద్దకు వచ్చిన వ్యక్తి పాదాల దగ్గరికి లోకం వస్తుంది. దేవుని పాదాల యొద్దకు వచ్చిన వ్యక్తి, వచ్చిన స్త్రీ మరొకరి పాదాల యొద్దకు వెళ్ళే పరిస్థితి దేవుడు రానివ్వడు. అదే ధైర్యంతో ఉండు. ఈమెను వెతుక్కుంటూ రాజులు బయలుదేరి వస్తున్నారండి. అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయును, వీళ్ళందరూ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. ఈమె ఎక్కడుంది, ఈమె ఎక్కడుంది, ఈమె ఎక్కడుంది, ఈమె ఎక్కడో యెరూషలేములో ఎక్కడో ఒక చోటు ఉందండి. ఎక్కడో ఎక్కడో ఒక చోటు ఉంటే ఏం కోసం వచ్చారు వాళ్ళు? ఏమను వెతుక్కుంటూ వచ్చారు. యేసు నామంలో స్త్రీలారా, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మీ కన్నీటికి ఎవరైతే కారణమవుతున్నారో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చినట్లుగా నా దేవుడు కార్యము చేయునుగాక, నా దేవుడు అద్భుతం చేయునుగాక, నా దేవుడు స్త్రీలైన మీ తలలు పైకెత్తునుగాక. స్త్రీ అవమానము తట్టుకోలేని పరిస్థితి. స్త్రీ అవమానాన్ని భరించలేదు, తీసుకోలేదు. అవమానపడ్డారా? యేసే పాదాల యొద్దకురా, వారే నీ పాదాల యొద్దకు వచ్చినట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. వాళ్ళే నీ పాదాల యొద్దకు వస్తారు. స్త్రీలారా, భయపడద్దు. ఈమె హుల్దా అనేటువంటి వ్యక్తి జీవితంలో ఈమె దగ్గరికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి, అమ్మా మా పరిస్థితి ఏంటమ్మా, మేమేం చేయాలి, మేము ఎట్టుపోవాలి అని అడిగినప్పుడు, ఈమె రాజులు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి కదా. వాస్తవంగా, సార్ మీరేం చేస్తే అదే కరెక్ట్ సార్, మీరు గొప్పోళ్ళు సార్ అనలా. మనుషులు ఏమనుకుంటారా అని పట్టించుకునే ప్రవక్తి కాదు ఈమె హుల్దా. మనుషులు ఏమనుకుంటారా అని రాజులను మెచ్చుకోవటం, పరిస్థితిని సాఫ్ట్ చేయటం, ఆమె వాళ్ళు ఏదంటే అదే కరెక్ట్ అంటాం చేయలే. ఈమె రాజులు వచ్చి, అమ్మ దేశ పరిస్థితి బాగాలేదంటే ఏమో చెప్తుంది, రెండు భాగాలుగా ప్రవచనం చెబుతుంది. ఒకటి, దేశంపై తీర్పు తప్పదు. యోషియా రాజు చేయరాని పాపాలు ఎన్నో చేశాడు, శిక్ష వస్తుంది. ధైర్యంగా మాట్లాడిందండి ఈ స్త్రీ. ఈరోజు స్త్రీలు కొంతమంది రెండు నాలుకలతో ఉంటారు. రాజు ముందేమో ఈ హుల్దా రాజు వచ్చినప్పుడు, సార్ మీ ఏదంటే అదే సార్ అని దేవుడి దగ్గర ఒక మాట, రాజు దగ్గర ఒక మాట పలకల. మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రైస్తవ స్త్రీలు చెప్తే చేయాలి, చేస్తే చెప్పాలి.
ఈరోజు స్త్రీలు ఎలా తయారయ్యారంటే భర్త దగ్గర ఒక మాట, పిల్లల దగ్గర ఒక మాట, అత్తింట్లో ఒక మాట, పుట్టింట్లో ఒక మాట, ఆడొక మాట, ఈడొక మాట, ఈడొక మాట. మాటలు వద్దు తల్లి, స్త్రీల అబద్ధాలు ఆడకండి, అది మీకు మేలుకరం కాదు. స్త్రీ కొనుక్కున్న చీర రేట్ ఒకటి, చెప్పే రేట్ ఒకటి. స్త్రీ ఖర్చు పెట్టిన ఖర్చు ఒకటి, చెప్పే ఖర్చు ఒకటి. ఈ మోసాలు ఇవన్నీ అనుకుంటాం చిన్న తప్పులే కదండి. లేదు లేదు, స్త్రీ మాట అవును కాదు. కొంతమంది భర్త మాట్లాడుతూ, అయ్యా నా భార్య నేను నమ్మను అంటాడు. ఈరోజు స్త్రీగా నీ భర్త నేను నమ్ముతున్నాడా? ఆ నమ్మకాన్ని నువ్వు తీసుకొస్తున్నావు నీ భర్త దగ్గర. నీ పిల్లలు నేను నమ్ముతున్నారా? మా అమ్మ అంటే నాకు నమ్మకం. మా అమ్మ మాట అవునంటే అవును, మా అమ్మ కాదంటే కాదు, మా అమ్మ అవునంటే అవును. మా అమ్మ మాట అలా ఉంటుందని ఒక్కటి నీ గురించి చెప్పగలరా? ఈ హుల్దా అనేటువంటి స్త్రీ తప్పు చేస్తే ఒప్పని, ఒప్పుని తప్పని ఆమె నచ్చినట్టు తిప్పుకోలే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పింది ఆ ప్రవచనం ఆమె అంతే. దేశంపై తీర్పు తప్పదు, అయ్యా మీరు చేసేది తప్పు, మీరు ఎవరైనా కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు నాయన అని ధైర్యంగా చెప్పేసిందండి. ధైర్యంగా మాట్లాడింది. ఆమె భయం లేకుండా మాట్లాడింది. దేశంపై తీర్పు వస్తుంది, రాజు కోపానికి భయపడలేదు. ఈమెకి ఒక మాట ఈమె నమ్ముద్దండి. బైబిల్ ఒక మాట ఉంటుంది, మనం హెచ్చరించకపోతే వారి రక్తం మన మీద ఉంటుంది అంటే. హిస్కేలు 33:7 చూడండి. ఈమె ఈమె గురించి చెప్పాలంటే మీకు లాస్ట్లో నేను క్లుప్తంగా చెప్తాను, కానీ ఒకసారి ఈమె చరిత్ర వినండి. 33:7. నరపుత్రుడా, నేను ఇజ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు నాకు ప్రతిగా ప్రతిగా వాడిని వాణ్ణి హెచ్చరిక చేయవలెను. హెచ్చరిక చేయవలెను. గద్దించమని దేవుడు ఆజ్ఞించాడు, గద్దించాలంతే. అమ్మో ఏమనుకుంటారు అనుకోలేదు ఈమె దేవుడు చెప్పాను నేను చెప్తున్నాను. ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుందండి. ఈరోజు స్త్రీలు అలా ఉంటున్నారా? స్త్రీలు అలా ఉంటున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు స్త్రీలు ఎలా ఉంటున్నారు? అసలు ఈమె ఎలా చెప్పింది ఒకసారి చూడండి. అదే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం లాస్ట్లో అంతా కలిపి చెప్తాను మీకు. 2వ రాజుల గ్రంథం 22:16. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకు మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. అసలు ఎంత ధైర్యంగా చెప్తుందండి. ఈ గ్రంథంలో రాయబడిన శిక్ష వస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టి ఇలా చేశారు కదా, దేవుణ్ణి విడిచిపెట్టి ఇలా, అసలు ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది అంతే. దేవుని మాట చెప్పినట్టు గద్దిస్తుంది. ఈరోజు స్త్రీలు గద్దిస్తున్నారా మీ పిల్లల్ని? అమ్మో, ఈరోజు కొంతమంది స్త్రీలు వాడిని ఏమన్నంటే చచ్చిపోతాడేమోనయ్యా, ఆ అమ్మాయిని ఏమన్నంటే పిల్లలకి చచ్చిపోతాను బెదిరించే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఒక తల్లి 14 ఏళ్ళ కుర్రోడు తాగకూడని బీర్ తాగొచ్చి పడుకుంటే ఆ తల్లి నేను అడిగాను ఒకసారి, అక్క వాడిని ఎందుకు గద్దించరు, వాడు చేసిన తప్పు, పిల్లోడు ఇదని చేసుకుంటే ఆ భయం ఉంటే వాడు ఈరోజు అట్లా వదిలేస్తే ఈరోజు 14 ఏళ్ళకి బీర్ తాగినోడు 16 ఏళ్ళకి ఇంకోటి తాగుతాడు, 17 ఏళ్ళకి డ్రింక్ అవుతాడు, 20 ఏళ్ళకి ఫుల్ తాగుబోతాడు అయిపోతాడు, 25 ఏళ్ళకి వాడికి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. గద్దించే విషయంలో అసలు మొహమాటం ఉండకూడదండి స్త్రీలకే. పిల్లల్ని ఈరోజు తల్లులకి ఎట్లా తయారయ్యారంటే గద్దించే వాటి దగ్గర గద్దించరు మహాతల్లులు, అనవసరమైన వాటి దగ్గర గద్దిస్తారు. ఏది గద్దించాలి ఏది గద్దించకూడదో తెలియట్లా. ఈ హుల్దాన్ని ప్రవక్తి చూడండి, గద్దించే దగ్గర గద్దించింది అంతే. రాజు అవుతామని పిల్లల్ని గద్దించే దగ్గర గద్దించాలి, పెట్టే దగ్గర పెట్టాలి, కొట్టే దగ్గర కొట్టాలి. అంతేగాని మన వాళ్ళకి తెలియదు, పెట్టే దగ్గర కొడతారు, కొట్టే దగ్గర పెడతారు, ఎప్పుడు తిట్టాలో తెలియదు, ఎప్పుడు కొట్టాలో తెలియదు. అనవసరమైన వాటికి కొడుతుంటారు, అనవసరమైన తిడుతుంటారు. నీ గద్దింపు నీ నోట నుండి వచ్చిందంటే పిల్లలు వణుకు పుట్టాలి. ఈరోజు తల్లులారు ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడింది. తర్వాత ఈమె మాటలు విన్న రాజే అసలు ఎంత గద్దించి చెప్పింది. ఈమె మాటలు విన్న రాజు ఏం చేశాడంట? 19వ వచనంలో రాయబడి ఉంటుంది,
చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి బట్టలు చింపుకొని సన్నిధిని కన్నీటిని రాల్చితివి గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను. నేను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలముకు రప్పింపబో కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారి వర్తమానమును రాజునంతకు తెచ్చిరి. రాజుకు చెప్పింది ఏం హొల్దా అని ఒక ఆమె, ఇదిగో రాజుగారు ఇలా తప్పు చేశాడు, దేవుడు శిక్ష వస్తుందంటే రాజుగారు భయం వేసి అమ్మో దేవుడు శిక్ష వస్తుందని ప్రార్థన చేసుకొని మెత్తడి హృదయం కలిగి ఆయన కన్నీరు గార్చినప్పుడు మళ్ళీ ఏమో చెప్తుంది దేవుని మాటగా, అయ్యా ఉగ్రత ఆయన ఉన్నంత కాలం రాదు, ఆయన కళ్ళతో చూడడు, ఆయన కన్నీటిని దేవుడు చూచాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప చూపిస్తాడని చెప్పి ఒక స్త్రీ మాట్లాడితే రాజు కన్నీటి ప్రార్థన చేశాడండి. ఎంత గొప్పగా మాట్లాడితే అట్లా చేస్తాడండి ఒక రాజు. రాజు కన్నీటి ప్రార్థన చేయడం అంటే అంత సులభమా అమ్మ? ఒక స్త్రీ మాట ఎలా ఉంది ఈరోజు? స్త్రీ మాట, నీ మాట ఎలా ఉంది? నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? వాక్యం ఏమో తెగ వింటున్నావు, వాక్యం చెప్పే స్థాయిలో ఉన్నావు, కానీ నీ మాటలు బూతు మాటలు, నీ మాటలు కొండెప్పు మాటలు, నీ మాటలు వ్యర్థ మాటలు, నీ మాట ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు ఎలా దేవుని మాటలు ప్రకటిస్తావు? ఈ హుల్దా చెప్పిన మాటలకండి విగ్రహాలు తొలగింపబడ్డాయి. దేవునితో నిబంధన జనాలకు పెరిగింది ఏమో కాలంలో, ఏమో ప్రవచనం చెప్పిన కాలంలో. చూడండి ఎలా నిలబడిందో. దేవునికి స్త్రీ పురుష భేదం లేదు. దేవుడు స్త్రీని కూడా అద్భుతంగా వాడుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. షార్ట్ కట్లు మీకు చెప్పాలంటే రాసుకోండి. హుల్దా ప్రవక్తి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, మొదటిది ఏం చెప్పాను? హుల్దా ప్రవక్తి నేర్పించే పాఠం బరాబర్, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నిన్ను వాడుకుంటాడమ్మా. నాకే జ్ఞానం లేదనుకోవద్దు అక్క, చెల్లి, అమ్మా, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. హుల్దాని కూడా, ఆమె కూడా పెద్ద ఫేమస్ ఆమె కాదు, ఆమెను కూడా దేవుడు వాడుకున్నాడు. రెండు, స్త్రీ దేవుని మాటకు లోబడితే ఆ స్త్రీ దగ్గరకు అందరూ వస్తారు. వెరీ గుడ్. నువ్వు దేవుని మాటకు లోబడితే నీ దగ్గరికి అందరు వస్తారు. ఈ రెండు పాయింట్లు ఇందాక మీకు పాయింట్లు వైజ్ గా చెప్పాను. తర్వాత నుంచి స్టోరీ చెప్పుకుంటాను వెళ్ళాను కదా. మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవునికి లోబడితే అందరు నీ దగ్గరకు వస్తారనేది రెండవ పాయింట్. మూడవది, స్త్రీలు గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? స్త్రీలు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. కల్పించి మాట్లాడకూడదు. ఈమె ఎలా మాట్లాడింది? సగం కల్పించిందా? దేవుడు చెప్పిన మాటలకి ఏమన్నా సొంత మాటలు కలిపిందమ్మా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది కదా. నీ మాటలు ఎట్లుండాలి? ఇంకా స్త్రీ అబద్ధాలు చెప్పకూడదు. ఇక మీరు ఇక అబద్ధాలు మానుకోవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలకు ఫాదరు సాతానుగాడు. మన అబద్ధాల పిల్లలం కాదు, మన జీవం కలిగిన సత్యవంతుడైన సత్య స్వరూపైన దేవుని పిల్లలం. ఇంకా అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు నీ నోటొద్దు. మాట ఎలా ఉండాలి? స్త్రీ మాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఈమె ఎలా మాట్లాడింది? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అక్కడ కూడా అక్కడ ఇది ఇక్కడ మాటలు ఏమన్నా కల్పించిందా? లేదండి. ఈమె ఎలా అంటే, ఈమె మాట్లాడిందంటే కరెక్ట్ మాటే మాట్లాడింది. ఏమో మాట్లాడిందంటే ఉన్న మాటే మాట్లాడింది. మళ్ళీ 4 గుర్తుపెట్టుకోండి. మన మాటల ద్వారా ఇతరులు దేవుని వైపు తిరిగే విధంగా ఉండాలి స్త్రీలు. ఇప్పుడు ఈమె మాట ద్వారా రాజు కన్నీటి ప్రార్థన చేశాడా లేదా? ప్రవచనం ఏవే కదా చెప్పింది. మన మాట ద్వారా కొందరు ఎలా ఉండాలి? దేవుని వైపుకి వచ్చేటట్టు ఉండాలా, పక్కకు తొలిగేటట్టు ఉండాలా? వచ్చేటట్లు ఉండాలి. ఎలా మాట్లాడుతున్నారమ్మా? చర్చిలోనేమో దేవుని పాటలు, చర్చిలో దేవుని పాటలు పాడుతున్నారు, బయటకు వచ్చేమో గొడవలు పడుతున్నారు. ఎలా వస్తారమ్మా ఒకరు దేవుని దగ్గరికి? చెప్పండి, ఎలా వస్తారు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి నలుగురు రావాలంటే స్త్రీలైనటువంటి వాళ్ళు జ్ఞానంతో మాట్లాడే పని లేదా? స్త్రీలైనటువంటి వారు ఆత్మీయంగా ఉండే పని లేదా? ఈ హుల్దా అనేటువంటి ఈ ప్రవక్తి ఎలా ఉంది? హుల్దా అనేటువంటి ప్రవక్తి 5వది గుర్తుపెట్టుకోండి. స్త్రీలైనటువంటి వారు గద్దించే వాటిని నిర్మోహమాటంగా గద్దించాలి. యవన స్త్రీలు ఉన్నారు, అమ్మా ఏదైనా ఒక పురుషునితో నీకు ప్రాబ్లం ఉందా చెల్లి?
ఏమో ఏమనుకుంటాడో అన్నయ్య, దేవుడు అందరినీ ప్రేమించమంటున్నాడు కదా అన్నయ్య. వద్దు, వాడి వల్ల నీకు ప్రాబ్లం ఉందంటే మొక్కం మీదే గద్దించేయి. అస్సలు రాజీ పడొద్దు, అలాంటోడిని దగ్గరికి రానివ్వద్దు. నేను ఎప్పుడు నాతో ఉన్న చెల్లెళ్ళకి ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీ ఆత్మీయ జీవితానికి కానీ నీ పరిశుద్ధతకి ప్రాబ్లం కలిగించేది అన్నాని నువ్వు పిలిచే వ్యక్తినైనా దూరం పెట్టే. అవసరం లేదు. మనకు పరిశుద్ధత కంటే ఎక్కువేం కాదు. స్త్రీలారా, మిమ్మల్ని కన్యకలుగా ఒక చేతిలో పెట్టాలమ్మా. నీ శరీరం మీద నీ భర్త తప్ప మరొక పురుషుడు చేయకూడదు తల్లి, గుర్తుపెట్టుకో అమ్మా. స్త్రీల జాగ్రత్తగా మీరు పరిశుద్ధతను గద్దించే దగ్గర గద్దించాలంటే ఆ ఫ్రెండ్ కదా, తెలిసినోడు కదా, వద్దు. ఫ్రెండ్ అయిన ఇప్పుడు ఫ్రెండ్స్ స్త్రీలు ఉంటారు, సినిమాకి వెళ్దాం రామ్మాయి అంటే ఏం అమ్మో పోదామా ఏమనుకుంటుందో అనుకోవద్దు. నేను రాను అని చెప్పే ముఖం మీదే, నేను చెయ్యనని చెప్పే. ఎవరైనా అబ్బాయి ఫోన్ చేయమంటున్నాడు అని చెయ్యనని చెప్పే. స్త్రీలారా జాగ్రత్త. నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా మనం దానికి సిగ్గుపడకూడదు, మోమాట పడకూడదు. నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిటి స్త్రీలు, ఒక బుక్ చదివాను నేను, టు లెర్న్ నో అనే ఒక బుక్ ఉంటుంది. అంటే నో చెప్పడం నువ్వు తెలుసుకో అనే బుక్. ఆ బుక్ చదువుతుంటే నాకు స్త్రీలకు, కొంతమంది స్త్రీలు నో చెప్పడం చేతకాక జీవితాన్ని నాశనం చేసుకున్నారు. దేనా జీవితం నో చెప్పడం చేతకాకేగా. వాడెవడో వచ్చాడు పనికిమాలినోడు, ఫ్రెండ్స్ కోసం పోయింది, అమ్మాయిల కోసం పోయింది. వాడెవడో వచ్చి పనికిమాలినోడు పాపం చేస్తానంటే నో చెప్పలా. ఏమైంది? ఒక్కావ చేసిన తప్పుకి అన్నలకు ఆశీర్వాదం పోయింది, ఆ ప్రజలు మొత్తం చచ్చిపోయారు. జాగ్రత్త. ఒక్క స్త్రీ రాంగ్ డెసిషన్ తీసుకుందంటే కుటుంబాలు పాడైపోతాయి, కుటుంబాలు పతనం అయిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు అయినటువంటి వారు ఏదో స్త్రీల కూడికి వచ్చాం పోయామని కాదు, మనం ఎలా ఉన్నాం, మేము ఎలా ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి. 5 విషయాలు మీతో చెప్పాను నేను, స్త్రీలు ఎలా ఉండాలని. ఈ హుల్దా ప్రవక్తి గురించి మీ 5 విషయాలు నేర్చుకోండి. స్త్రీలు మీరు వాడబడాలి. 1-2 వారాలే నేను చెప్తానండి, తర్వాత నుంచి స్త్రీల కూడిక మీకు అప్పగిస్తాను. అమ్మ మీరే స్త్రీలు వారానికి ఒకరు వాక్యం చెప్పాలి. ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక జరుగుతుంది. కాపన్ ప్రతి శుక్రవారం స్త్రీలు ఎవరో ఒకరు వాక్యం చెప్పాలి. ఇంకా అదంతా ప్లాన్ చేస్తాను. కొన్నాళ్ళే, నేను 1-2 వారాలు నేను చెప్తాను. ఇక నా కుదిరిపోయిన జూమ్లో జాయిన్ అవ్వడం, స్త్రీల కూడిక జరుపుకోవటం. స్త్రీలు బాగా ఆత్మీయంగా ఎదగాలి. మీరు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగాలి. ఇప్పటికే మన గ్రూప్లో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మహత్ కార్యాలు చేస్తున్నాడు. ఇంకా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయనట్లుగా స్త్రీలైన మీరు రోధించే స్త్రీలుగా మారాలి, విలపించే స్త్రీలుగా మారాలి, మొరపెట్టే స్త్రీలుగా మారాలి. మీరు ప్రార్థన చేస్తుంటే సంఖ్యలు తెగిపోవాలి, మీరు ప్రార్థన చేస్తుంటే బంధకాలు ఊడిపోవాలి, మీరు ప్రార్థన చేస్తుంటే రోగాల నుండి స్వస్థత కలగాలి. ఏం పురుషులు వచ్చి ప్రార్థన చేస్తే, పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తేనే అద్భుతాలా? నా దేవుడు పక్షపాతి కాదు కదా. నిన్ను కూడా వాడుకుంటాడు. ఒకటే పని చేయి, నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించే. మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో కోల్పోయావా పరిశుద్ధతని తిరిగి కొనసాగించు. దేవుని కోసం నిలబడు. దేవుడు నేను గొప్పగా. స్త్రీలైన మీరు దర్శనాలు చూడాలి, స్త్రీలైన మీరు ప్రవచనాలు ప్రవచించాలి, స్త్రీలైన మీరు ప్రభు కోసం నిలబడాలి, స్త్రీలైన మీరు గొప్పగా వాడబడాలి. ఈ స్త్రీల కూడికలో ఈ స్త్రీలు మీ అందరూ కూడా ప్రభు కోసం నిలబడడానికి సిద్ధపడండి. వెనుకాడొద్దు. ఆ దేవునికి భేదం ఏమీ లేదు. బైబిల్ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3:28 ఒక్కసారి చదవండి అమ్మా. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు. దేవుడికి ఇదిగో అబ్బాయి అమ్మాయి అలా లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకొని వాడబడండి అమ్మా. సహోదరులారా, తల్లులారా, మీరందరూ యేసునందు సమానమే. ఏ భేదం లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తు యేసునందు అందరూ సమానం. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అమ్మా, మీరు ప్రవచించాలి, మీరు దర్శనాలు చూడాలి, మీరు అద్భుతాలు చేయాలి, మీరు సేవలు చేయాలి, మీరు దేవుని పనిలో వాడబడాలి, మీరు వాడబడాలి. పురుషులైన స్త్రీలు కూడా వాడబడాలి. స్త్రీల్లో ఉద్యోగస్తులు ఉన్నప్పుడు స్త్రీలలో దేవుని కొరకు నిలబడే యాజక, సేవక, ప్రవక్తలు ఎందుకు ఉండకూడదు? హుల్దా అని ఒక ప్రవక్తి నిలబడింది.
చెప్పింది, రాజుల్ని మోకరింపజేసింది ఆమె. మామూలు ఆమెగా రాజు కన్నీరు గార్చి ప్రార్థన చేసేటట్టుగా ప్రవచనం పలికింది. అంత శక్తి ఉంది ఆమె దగ్గర. ఈరోజు ఒక స్త్రీగా నువ్వు కూడా ప్రభు కోసం నిలబడితే దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను బలమైన యోధురాలుగా వాడుకుంటాడు. దేవుడి వాక్యాన్ని మనం వీటిలో ఫలింప చేయను గాక. స్త్రీలైన వారందరూ తలలు వంచండి. అయ్యా నన్ను వాడుకో యేసయ్యా, నీ పనిలో నేను వాడబడాలి యేసయ్యా, నాకు నీ పని చేయాలని ఉందయ్యా. తగిన యోగ్యత లేదు, తగిన పరిశుద్ధత లేదు, కానీ ఆశ అయితే నాకు ఉందయ్యా. ప్రార్థన చేసుకున్నామా. వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి అయ్యా, నన్ను వాడుకోండి, నన్ను వాడుకోండి యేసయ్యా. నీ పనిలో వాడుకోండి. నిజమే, మా మాటలు బాగుండాలి, మేమన్నిటిని ఎక్కడ గద్దించాలో గద్దించాలి, ఖండించాలి. అయ్యా మేము ఎలా ఉండాలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం, మేము దానికి తగినట్లు ఉండాలి యేసయ్యా. మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్యా. అయ్యా తండ్రి, అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్త్రీలైన మేము ప్రార్థన చేస్తే మా కుటుంబాలు మారాలయ్యా. అయ్యా మేము నీకు లోబడితే అందరిని మా దగ్గరికి తీసుకొస్తారన్నాం. మేము నీకు లోబడితే అందరిని మా దగ్గరికి తీసుకొస్తానన్నా. నీకు లోబడే మనస్సు మాకు కలిగించండి. స్త్రీలు మొరపెట్టండి. నీకు లోబడే స్వభావం మాలో కలిగించమని మొరపెట్టండి, 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 మొరపెట్టండి. స్త్రీలు మొరపెట్టండి. స్త్రీలైన వాళ్ళందరూ మొరపెట్టండి. ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సత్యలక్ష్మి అక్క ప్రార్థన చేస్తారు. అందరు మొరపెట్టండి. స్త్రీలు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా నడుచుకోవాలో కొన్ని మాటలు మనం విన్నాం కదా. అయ్యా మేము అలా ఉండినట్లు సహాయం చేయమని స్త్రీలైన వారందరూ ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము ప్రభా. అవును ప్రభా తండ్రి, ప్రభా నిజమే ప్రభా. నాయనా నీ కొరకు నిలబడే స్త్రీలుగా మమ్మల్ని బలపరచండి రాజా తండ్రి. ప్రభా అనేక మార్లు ప్రభా మేము నిలబడాలనుకున్నప్పటికీ దేవా, పడిపోయిన స్థితిలో ఉంటున్నప్పటికీ దేవా, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వస్తూ ఉంటున్నారు ప్రభా. అందుని బట్టి నీకే మహిమ ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. హెస్సయ్యా హెస్సయ్యా. ఇదిగో ప్రభా నాయనా అయా, ఒక కొత్త కోణంలో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఏసయ్యా మేమందరము కూడా దేవా తండ్రి, యొక్క స్త్రీల కూడికలో వాడబడు స్త్రీలుగా దేవా తండ్రి, అనేకమైనటువంటి స్త్రీలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవా నీ కొరకు నిలబడినటువంటి స్త్రీల గురించి దేవా తండ్రి మేమందరము తెలుసుకునేలాగున్న దేవా తండ్రి ప్రభా అవకాశం ఇస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకే మహిమ ప్రభా, నీకే వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మా కుటుంబాలనే కట్టుకునేటువంటి స్త్రీలుగా ప్రభా తండ్రి ప్రభా మేము నిలబడడానికి మీరు కృప చూపించండి ప్రభా తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు వందనములు ప్రభా తండ్రి. యేసునాథుడానికి స్తోత్రములు దేవా తండ్రి. జ్ఞానవంతురాలు తమ ఇల్లు కట్టుకున్నావు ప్రభా తండ్రి ప్రభా. మూడురాలు తమ చేతులతో తమ ఇల్లు ఓడబెరుకునన్నావు కదా ప్రభా తండ్రి. అవును ప్రభా, జ్ఞానవంతుల వలె దేవా తండ్రి మా గృహాలను కట్టుకునేలాగా దేవా తండ్రి, మా పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి దేవా తండ్రి ప్రభా మాకు మార్గాలను సరళం చేయండి రాజా. నీకు స్తోత్రములు దేవా తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, మొర వినే దేవానికి స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. అయ్యా ఇప్పటి వరకు దేవా తండ్రి విత్తబడినటువంటి వాక్యము ప్రభా మా యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా తండ్రి. అవును ప్రభా, ఏ ఒక్క మాట వృధా పోకూడదు ప్రభా. మా బ్రతుకులు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మాకు ఇచ్చారు ప్రభా తండ్రి ప్రభా. వాటిని మేము దేవా నెమరు వేసుకొని ప్రభా తండ్రి అనుక్షణము అనునిత్యము దేవా తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి దేవా తండ్రి మాకు అవకాశం దయచేయండి ప్రభా. అట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా. అజ్ఞానులు ప్రభా తండ్రి ప్రభా, జ్ఞానం లేనటువంటి వాళ్ళం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి. అయా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలన్నో ప్రభా తండ్రి ప్రభా. ప్రతి వారము ప్రభా నాయన స్త్రీల కూడికలు ఘనంగా జరుగులా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఏ ఆటంకము కలగకూడదు ప్రభా తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా అనేక మార్లు మేము కొద్ది మందిగా కూడుకొని ప్రభా తండ్రి ఎన్నో అంశాల నిమిత్తం నీ పాదాలు పట్టుకొనగా ప్రతిఫలం ఇస్తూ వస్తున్నావు కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రములు దేవా తండ్రి. అయా తండ్రి ప్రభా ఆటంకం కలగకుండా ప్రభా నాయన యేసయ్యా క్రమము
విధముగా జరిగించండి రాజా తండ్రి ప్రభా నాయన. అట్టి చురుకుతనం దేవా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి ప్రభా అట్టి జ్ఞానమును తెలివిని మాకు దయచేయండి ప్రభా తండ్రి. అవును ప్రభా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయితే మాకు సరిపోదు కానీ ప్రభా తండ్రి, ఆత్మీయ సంబంధమైనటువంటి జ్ఞానంతో దేవా తండ్రి మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొని ప్రభా, మా కుటుంబాన్ని కట్టుకొని ప్రభా, నీ కొరకు నిలబడేటువంటి ప్రవక్తుల వలె దేవా తండ్రి ప్రభా, నీ కొరకు నిలబడేటువంటి స్త్రీల వలె దేవా తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇప్పటి వరకు నీ మాటలు వివరించిన నీ దాసును కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన. అయా దాసుని కుటుంబానికి రావాల్సినటువంటి ఆశీర్వాదంను దయచేయండి ప్రభా తండ్రి. వాక్యం విన్నటువంటి సహోదరి మనందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. అయా తండ్రి దుష్టుడు ఏమాత్రమును ఏలుబడి చేయకుండా దేవా తండ్రి మీరే కాసి కాపాడండి ప్రభా తండ్రి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా, అల్పురాల్ని దీనురాల్ని ప్రభా, జ్ఞానం లేనటువంటి దాన్ని ప్రభా ఆయనను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రభా నాకు ఇచ్చిన యొక్క సదావకాశాన్ని బట్టి ప్రభా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నా తండ్రి నామని హెచ్చించుకుంటూ మిక్కిలి వినయంతో కొద్ది ప్రార్థనని పద సన్నిధానం చేర్చుకుని దేవా ప్రతిఫలం అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ అడిగి వేడుకుని బ్రతిమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రత్యేకమైన ఈ స్త్రీల కొడుకులో ఆన్లైన్ ప్రేయర్ లో పాల్గొన్న వారికి వారి కుటుంబానికి ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలయ్యా. వందనాలు. రేపు అందరికీ ఉదయకాల వందనాలమ్మా. ప్రార్థనలో అందరం కలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ఉదయకాల ప్రార్థనలోకి రండి. స్త్రీలైనటువంటి వారు ఉదయాన్నే దేవుని వాక్యాన్ని వింటే ఆ రోజు ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. రేపు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని, కోపం గురించినటువంటి వర్తమానాన్ని రేపు లోతుగా మనం ధ్యానం చేద్దాం. అందరూ ఉదయాన్నే జాయిన్ అవ్వండి. అందరికీ వందనాలు. గుడ్ నైట్. అందరూ తినేసి, కడుపు నిండా తినేసి ప్రార్థన చేసుకొని సంతోషంగా పడుకోండి. ఓకే, వందనాలయ్యా. థ్యాంక్ యూ అయ్యా. గుడ్ నైట్ అమ్మ అందరికీ. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలక్క. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. అలాగే గుడ్ నైట్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. వందనాలు సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.